స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు అందరూ? అయితే అందరు బాగాలేనట్టున్నారు. ఫైన్. ఓకే. థ్యాంక్ యూ. నేను నిద్రపోతున్నారేమో జాయిన్ అయ్యని చిన్న డౌట్ వచ్చింది. వెరీ నైస్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. సో కీర్తనలు 34వ అధ్యాయము 19వ వచనం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. మళ్ళా చదువుతా ఉన్నాను. కీర్తనలు Psalms 34:19 వర్స్. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతులము ఎలా అయ్యాము? యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. మరి అటువంటి నీతిమంతులైనటువంటి మనకు, అనగా యేసుక్రీస్తు ప్రభువారి రక్తము చేత విమోచింపబడిన వారందరికీ ఏమున్నాయండి? ఆపదలు అనేకములంట. ఆపదలు అనేకములు. ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరు చెప్పాలి. మరి ఆపదకి శోధనకి తేడా ఏంటి చెప్పండి ఎవరైనా? ఆపదే శోధన, లేదంటే శోధనే ఆపద, లేదా రెండు వేరు వేరా? నేనేమైనా వేరే భాషలో మాట్లాడుతున్నానా కదండి? కొంచెం కష్టం కదా ఇక్కడ మనం ఆలోచన చేయడం. కరెక్టే. శోధన ఆపద వేరు కదా. ఆపద అంటే ఈ కీర్తనలో 34వ అధ్యాయం మొట్టమొదట రాసి ఉంటారు. ఏమని రాసి ఉంటారంటే, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. ఆకీష్ రాజు దగ్గరికి దావీదు వెళ్తాడు. ఎవరికి? సౌలుకు భయపడి. వెళ్ళిపోతే అక్కడ కూడా శత్రు రాజ్యమే. మరి వాళ్ళు ఆయనను హింసించడానికి లేదా శిక్షించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దావీదు వెర్రివాని వలె ప్రవర్తిస్తాడు. ఇది ఆపద. అంటే మనం వెళ్తున్నటువంటి ప్రయాణంలో మనకు ఎదురుగా వచ్చేటటువంటి సమస్యలను ఆపద అని అంటాం. అది విశ్వాస ప్రయాణంలో మనకై మనం వెళ్ళిపోవడాన్ని బట్టి మనమేం చెప్పం. కానీ నిజంగా ఈ కీర్తన 34వ అధ్యాయాన్ని బట్టి మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10-15 వచనాలు ఉంటాయి. ఏమని ఉంటుంది? ఆయన వెర్రివాని వలె కదా, వెర్రివాని వలె ప్రవర్తించినాడు. ఇది ఆపద. మరి శోధన ఏంటి? శోధన అంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. అక్కడ మనకందరికీ తెలిసినటువంటి పెద్ద మనిషి ఒక ఆయన ఉంటాడు. ఎవరైనా? సంసోను ఉంటాడు కదా. ఏమంటాడు? 14వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో ఉంటుంది. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను. ఒక్కతినే చూసినాడంట. ఇంకోటి 16వ అధ్యాయము మొదటి వచనంలో ఉంటుంది. సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతని చూచి ఆమె యొద్ద చేరెను. అంటే ఇప్పుడు ఇదే భాగంలో మనము మోషేను కూడా చూద్దాం. హెబ్రీ 11:24లో మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తుని గురించిన నింద గొప్ప భాగ్యం. యోసేపు 39:9వ వచనం. తన పోతీఫరు భార్య చేత ప్రేరేపించబడినప్పటికీ ఆయన అక్కడి నుంచి పారిపోయినటువంటి వ్యక్తి. ఈ వచనాలన్నీ మనకు తెలుసు. ఇదంతా శోధనకు సంబంధించిన ఉదాహరణే. కానీ వారి ఉద్దేశం ఏంటి, వారి మోటివ్ ఏంటి అనేది మనం గమనించాలి. యోసేపు ఆయన అంటాడు 39వ అధ్యాయం 9వ వచనంలో, నా యొక్క దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పాపము చేయలేను.
శోధన నుంచి తప్పించుకోవడానికి తను దేవుని వైపు చూస్తూ వచ్చాడు. ఆయన మోటివ్ ఏంటి? దేవునితో తను నడుస్తూ ఉన్నాడు, దేవుడు తనతో ఉన్నాడు అన్న నమ్మకత్వంలో జీవిస్తున్నటువంటి వ్యక్తి. నేను మాట్లాడుతున్నది కేవలం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అన్నటువంటి మాట గురించి. మనం సంసోన్ను చూసాం. ఆయన అంతమందిని చూస్తూ ఉన్నాడు. ఆ ఒక్కతిని చూసినప్పుడు తనకున్నటువంటి దురాశను బట్టి తను లోబడిపోయినటువంటి వాడిగా మనం చూస్తాం. తన మోటివ్ ఏంటి? ఆ యొక్క శరీరాన్ని, లోకాన్ని తను ప్రేమించినటువంటి వాడిగా మనం చూస్తాం. హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి మోషేను చూసినప్పుడు ఆయనకు ఐగుప్తు ధనం కంటే ఎలా చెప్పగలిగాడో కానీ ఆయన ఆ మాట హెబ్రీ గ్రంథకర్త క్రీస్తుని గురించిన నింద గొప్ప భాగ్యం. ఆయన మోటివ్ ఏంటి? క్రీస్తు కొరకు నిందపడడానికి ఇష్టపడ్డటువంటి ఉద్దేశం. ఇది శోధనలో నుండి లేదా మనకున్నటువంటి ఆ యొక్క చాయిస్ ఏంటి అనేది మనం తీసుకునే దాన్ని బట్టి మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు పెరిగే ప్రయాణంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు కదా. ఇలాంటి ఆపద దావీదుకు కలిగింది. ఆ యొక్క రాజు ముందు అంత బలవంతుడైన దావీదు ఎంతో వెర్రివాడిగా ప్రవర్తిస్తూ వచ్చాడు. అది ఆపద. మరి సంసోను, ఈ యోసేపు వీళ్ళందరూ శోధించబడ్డారు. కానీ దేవునితో ఉన్నటువంటి వ్యక్తులు, దేవుడు వారితో ఉన్నటువంటి వ్యక్తులు ఆ శోధనను జయించుకున్నారు. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి, మనం ఏ మోటివ్తో ఏ డిసిషన్ను మనం ఎలా తీసుకుంటున్నాము. ప్రభు యొక్క వెనికిడిలో మనం తీసుకుంటున్నప్పుడు ఆ యొక్క శోధన కానీ ఆ ఇబ్బంది నుంచి కానీ దేవుడు మనల్ని విడిపించేవాడిగా ఉంటున్నాడు కదా. మరి అలా మనం గమనించినప్పుడు అసలు ఆపద అంటే ఏంటండి? ఇంతకు ఆపద అంటే మనం ఇన్ని చూసాం కదా. మరి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి వారికి ఆపదలనేటివి, అసలు నిజంగా ఆపదలనేటివి ఎలా ఉంటాయో మనం ఒకసారి చూద్దామా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనకందరికీ పరిచయం ఉన్న భాగమే. ఏమా భాగము? 33వ వచనం నుంచి 38వ వచనం వరకు ఏమనుంటుందంటే, వారు విశ్వాసము ద్వారా, ఈ మాట మనం గుర్తుపెట్టుకొని మిగతా అన్ని లేఖన భాగాలు గమనించాలి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహము నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారమును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలో పారద్రోలిరి. ఇలా అంతా ఎక్కడి వరకు? 35, 36, 37, 38వ వచనం చివరి మాట చూస్తే, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎవరికండి? విశ్వాసము ద్వారా ఈ లోకపు ప్రయాణంలో జీవిస్తున్నటువంటి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రేమించినంత కాలము మన యొక్క మోటివ్ ప్రభు వైపుకి సంపూర్ణంగా వెళ్ళదు కదండి. అందుకే అంటాడు యోహాను భక్తుడు, లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం. మనల్ని సంతోషపరిచేటటువంటి విషయము ఈ లోకంలో జరుగుతూ ఉంది కాబట్టి మన మోటివ్ మారలేదు. మన మోటివ్ మారిందనుకోండి, ఏమైపోతుంది? ఈ లోకం అనేటువంటిది మనకు యోగ్యమైనది కాదు. పైపెచ్చుగా ఈ లోకంలో మనము ఏం చెయ్యాలో అన్న ఆ యొక్క ఉద్దేశంలోనికి ఎలా నడిపించబడ్డాడు మోషే? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు గురించిన నింద గొప్ప భాగ్యమని ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి. ఈ రోజుల్లో మన వాళ్ళు అంటారు, అన్న నీతిమంతుని కలిగి ఆపదలు అనేకములు అంటే ఏవో శోధనలు అనుకుంటారు. ఇంకా సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది ఒక మాట, ఏమంటే నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అంటే అదొక శోధన కిందకి తీసేసుకున్నట్టుగా అయిపోయింది అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా గమనించినప్పుడు కదా. శోధనే చూస్తాం కానీ మన ఉద్దేశాలు ఇంకా ఎలా అయిపోయాయంటే, అందుకే అంటాడు పౌలు గలతీ 5:4లో ఆ మాట ఒకసారి గమనిద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం ఏమని ఉంటుందంటే, ఆయన ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢంగా చెప్పుచున్నాను, మీలో
ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారంట. నువ్వు చేస్తే మంచి పనులో, నేను చేసే మంచి పనులో ప్రభువుని సంతోషపరచలేవు. ప్రతి క్షణం ప్రభు పైన ఆధారపడుతూ విశ్వాసం అనేటటువంటి ప్రయాణంలో వెళ్తూ మనం శోధించబడినప్పుడు ఆ శోధనను జయించేటటువంటి వారిగా ఉండేటటువంటి శక్తి ఎవరిస్తారు? కృప ద్వారానే ప్రభు ఇస్తాడు. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలహీనతుడు. ఎందుకు? నా బలహీనతల యందు ఆయన కృప చాలును అన్నాడు. ఆయన కృప చాలును అంటే నా బలహీనత నుంచి జయించడానికి నాకు శక్తి ఇచ్చే దేవుడు నాతో ఉన్నాడు. ప్రతి వారు ఏమంటారంటే, నేను పడిపోయినానన్నా, జారిపోయినానన్నా, పలానా పరిస్థితులు, యవనస్తులతో మాట్లాడినప్పుడు నేను ఇలా దూరం అయిపోయి, ఇది కాదు మనం అనుకుంటున్నటువంటి దేవుడు ఉద్దేశం. అది కాదు. ఆయన శక్తి కొరకు మనం వేడుకునే వారంగా ఉండాలి. అందుకే అన్నాడు, అయ్యా ఈ ధర్మశాస్త్ర క్రియలు చేస్తూ ఉన్నారే, ఇలా నేను ఆ మంచి పని చేసిన, ఈ మంచి పని చేసిన, వాళ్ళకి ఇది చేసిన ఇదంతా జీరో. ఒకవేళ చేస్తే చేసి ఉండొచ్చేమో ఈరోజు మంచి, రేపు నువ్వు మంచి కాలేవు. మనుషులుగా ఏ ఒక్క వ్యక్తి తన సొంత క్రియలను బట్టి ఎలాగో రక్షణ పొందుకోలేడో మనం చేసే మంచి పనులు కూడా అలాంటివే. కానీ మనం కృప పైన ఆధారపడుతూ మన విశ్వాస జీవితంలో మనం చేస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆ ఆపద కానీ ఆ శోధన కానీ మనం జయించగలిగే వారంగా మనం ఉంటాం కదండి. నీతిమంతుని కలిగే ఆపదలు అనేకములు అంటే అవి మన కళ్ళ ముందునే ఏ హాస్పిటల్లో లేదంటే ఉద్యోగమో ఇంకోటో కాదు. క్రైస్తవ జీవితం వాటికి బయటికి వచ్చేసింది కదా. స్టెఫెన్ జీవితం మనం చూడొచ్చు, ఎంతమంది ఆయన పరిస్థితి చూడొచ్చు. ఆయన ఎంత చిన్న వయసులో మరణించాడు. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు. స్టెఫెన్ ఇంచుమించు అదే వయసు. బాప్తిసం ఇచ్చి యోహాను, మరి గ్రాహం స్టెయిన్స్ గారి గురించి కూడా మనం చూడొచ్చు. ఆయన రీసెంట్ ఇయర్స్లో ఒరిస్సాలో వారి కుటుంబం కూడా మరణించబడింది. అంటే మనం చేస్తున్నటువంటి పనిలో ఆ మోటివ్ దేనికోసం దేవుని దగ్గరికి వస్తున్నాం, దేనికోసం ఏది చేయడానికి దేవుని దగ్గర మనం ప్రేరేపించబడతా ఉన్నాం. ఆయన మనల్ని నిలబెట్టాడు, మనల్ని ఆశీర్వదించాడు అంటే మనం ఇంకా ఆశీర్వాదానికి ఏమంటాడు, ఈ లోకము యోగ్యమైనది కాదంట విశ్వాసం ఉంచినటువంటి వారికి. మరి ఎట్లా మనం ఆశీర్వాదాన్ని మనము ఈ లోకానికి సంబంధించిన దానిగా కట్టిపడేస్తాం? అందుకే అంటాడు 2 కొరింథీ 15లో ఏమంటాడంటే, ఈ లోకంలో ఉన్నంత మటుకే నేను క్రీస్తు మీద నిరీక్షణ ఉంచిన అంటే నా అంతటి దౌర్భాగ్యుడు లేడు. అవతలికి అండి క్రైస్తవ జీవితం, మరణానికి యువతలు కాదు. క్రైస్తవ జీవితం అన్నది చూడాల్సిందే. ఈ లోకంతో పాటు ఎప్పటికీ క్రీస్తుతో ఉండేటటువంటి యుగాల జీవితమును మనం నిరీక్షణలో పెట్టుకొని ప్రభు దగ్గరికి రావాలి అంటే ఏమంటాడు ఆయన? విశ్వాసం అనేటటువంటి డాలు. ఆ మాట చాలా చక్కగా రాస్తాడు పౌలు. విశ్వాసం అనే డాలు అంటే ఏంటి? అపవాది వేసేటటువంటి ప్రతి ఒక్క అగ్ని బాణాన్ని అడ్డుకోవాలి. విశ్వాసం ఎవరి మీద? విశ్వాసం ఉంచినటువంటి దేవుని మీద. విశ్వాసం ఎలా వస్తుంది? వినడం వల్లనే వస్తూ ఉంది. వినడం ఎట్లా? క్రీస్తుని గురించిన మాట. క్రీస్తు ఉండాలి విశ్వాసంలో. క్రీస్తు ఉంటేనే ఆ ఆపద ఏదైనా వాటన్నిటిలో నుంచి మనల్ని విడిపిస్తాడు ఆయన. ఈ లోకం అందంగా కనపడతా ఉందంటే ఇంకా నువ్వు అందమైన దేవుణ్ణి చూడలేకపోతా ఉన్నావు, అంతకు మించినటువంటి దేవుణ్ణి చూడలేకపోతున్నావు. శరీరంతో ఉన్నటువంటి సంతోషంలోనే మనం ఉండిపోతూ ఉన్నాం. ఆశీర్వాదానికి అర్థం అనేది పూర్తిగా గమనించలేకపోతూ ఉంటున్నాం కదండి. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు అంటే అవి ఈ లోకానికి సంబంధించినవే అని మనం అనుకుంటే మాత్రం చాలా పొరపడినట్టే. అంతకు మించి దేవుడు ఆయన పని కొరకు సిద్ధపరిచినటువంటి శ్రమలు ఎలాంటివైనా, దావీదు అలాంటి పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు ఆయనను తను ఏ విధంగా ఉన్నప్పటికీ ఆ పరిస్థితిలో నుంచి ఆయన విడిపించినటువంటి వాడిగా మనం గమనిస్తూ ఉన్నాం కదా. అందుకే అంటాడు, ఆయన ఏమంటాడంటే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనంలో మనము ఒకసారి గమనిస్తే ఏమనుంటుందంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని,
ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ఎప్పుడండి తెలుసా? నీతిమంతుని కలిగేటటువంటి ఆపదలు ఆయన ఆయన ఉద్దేశము అదే, ఏ మోటివ్తో దేవుని దగ్గరికి వస్తున్నావు అన్న ఉద్దేశాన్ని బట్టి నీ ఆపద నుంచి, నీ శోధన నుంచి ఆయన విడిపేస్తాడు. నువ్వు వచ్చే ఉద్దేశము నిన్ను సంతోషపెట్టడానికో, నన్ను సంతోషపెట్టడానికో, ఇంకొకరిని సంతోషపెట్టడానికో అయితే ఆ మోటివ్లో నుంచి దేవుడు మనల్ని ఏమాత్రము విడిపించడు. ఎందుకు అంటే నువ్వు నిన్ను సంతోషపెట్టడానికో, లోకంలో ఉన్నటువంటి సంతోషం కొరకో దేవుని దగ్గరికి వస్తావు. ఆయన ఏమంటున్నాడు? ఆయన అంగీకరించి నీకు సమాధానం ఇస్తాడంట. అలా ఇవ్వాలి అంటే మనకున్నటువంటి ప్రతి ఆపద, ప్రతి శోధనలో మనం ప్రభు వైపు చూడాలి. నేను ఎందుకు జారిపోతాను అంటే సరైనటువంటి డాలును మీరు ఉపయోగించడం లేదు, మనం ఉపయోగించడం లేదు. డాలు అడ్డు పెట్టుకోవాలి ప్రతి శ్రమకు, ప్రతి శోధనకు కదా. ఎలా అవకాశం యోసేపుకు ఉన్నటువంటి వనరులు, ఏ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ తను తప్పు చేయడానికి ఇష్టపడలేదు. సంసోనుకు ఏ అవకాశం లేకపోయినా తను తప్పుడు దారిలో తిరుగుతూ వచ్చాడు. అంటే ఆయన మోటివ్ తను తాను సంతోషపరచుకుంటున్నాడు కదా. శ్రమకు, శోధనకు, తర్వాత ఆపదకు, ఇబ్బంది అనేది మనం తెలుసుకోలేకపోతే అది ఎలా ఉంటుందంటే శోధన మన అవసరముతో కలిపెట్టుకొని వస్తుందంట. అది అందులో ఏది శోధన అని గుర్తించే కెపాసిటీ దేవుడు నీకు నాకు ఇస్తాడు. అది ఇచ్చినప్పటికీ మనం జాగ్రత్త పడి ఈ శోధనను డైవర్ట్ చేసుకొని ఉన్న అవసరాన్ని మనం ఫుల్ఫిల్ చేయకపోతే మన విశ్వాస ప్రయాణంలో చాలా ఈ యొక్క అగ్ని బాణాలకు బందీలైపోయి పడిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి కదండి. నిజంగా ఇలాంటి ఆపదల్లో ఉన్నామా మనం? చెప్పండి కదా. మనం అనుకుంటున్న ఆపదలు ఏంటి? అసలు దేవుడు ఉద్దేశించిన ఆపదలు ఏంటి? ఆయన పౌలు చెప్తా ఉన్నాడు, ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాను, ఎన్నోసార్లు. ఇలాంటి ఆపదలు క్రైస్తవులవి. అంతేగాని మనం అనుకుంటున్నటువంటి ఆరోగ్యం బాగాలేకపోవడమో, ఉద్యోగం లేకపోవడమో, ఉపవాసం ఉండడమో ఇది కాదు. అందుకే అంటారు మనం చేసే పరిచర్య ఏం చేస్తామండి చెప్తే, గట్టిగా చెప్తే ఆదివారం చేస్తాం, సెలవు రోజు చేస్తాం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఒకవేళ నా మాట కష్టంగా ఉన్నా, డోంట్ డూ ఎ మినిస్ట్రీ ఆన్ హాలిడేస్, డోంట్ డూ ఎ మినిస్ట్రీ ఆన్ ఫెస్టివల్ డేస్. ఆదివారం క్రైస్తవ్యం చేయకండి, ఆదివారం పరిచర్య చేయకండి. అవసరం లేదు అది ప్రభువుకి. నేను కంఫర్టబుల్గా ఉన్నప్పుడు పరిచర్య చేస్తే దేవుణ్ణి సంతోషపరచలేను. దయచేసి క్రైస్తవ్యం అన్నది చాలా ఖచ్చితత్వంలోనికి రావాలి. మనం ఒకసారి ప్రభువుని అంగీకరించిన తర్వాత నిరంతరము ఆయన పనిలోనే ఉన్నటువంటి వారంగా, ప్రతి సెకండ్ ప్రభువు కొరకు జీవించేటటువంటి వారంగా రావాలి. ఆదివారమో, పండగకో, సెలవులకో, ఇంకొకటో ఇలాంటి మినిస్ట్రీలు మనం చేస్తే ప్లీజ్ మనం సాటిస్ఫై అవుతామే కానీ దాన్ని బట్టి ప్రభు సాటిస్ఫై అవ్వడు. డోంట్ డూ ఏ మినిస్ట్రీ ఆన్ యువర్ కంఫర్టబుల్ జోన్. నేను అన్నీ బాగున్నప్పుడు పరిచర్య చేస్తాను అన్నప్పుడు నీకు ఈ నీతిమంతుడు కలిగే ఆపదలు కలగవు. అసలు దేవుని ఉద్దేశంలో ఉన్నటువంటి శ్రమలే రావు. శ్రమ వస్తేనే నేను చేసిన పరిచర్య మంచిదా? అది నీ యొక్క ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. ఏ ఉద్దేశంతో మనం పరిచర్య చేస్తూ ఉన్నాం, ఎవరిని మెప్పించడానికి పరిచర్య చేస్తూ ఉన్నాం కదండి. ఆయన అంటాడు కదా, కోత విస్తారంగానే ఉంది, పనివారు కొద్దిమంది అంటాడు. కోత చాలా ఉంది. నీ కళ్ళ ముందు సువార్త లేని వాళ్ళు, లేదంటే నీ కుటుంబీకులే ఉన్నారు, నువ్వు ఏమాత్రం భారం కలిగి చేస్తూ ఉన్నావు. వాళ్ళని ఎప్పుడైనా కదిలిచ్చి చర్చికి రండి అని అంటే నువ్వు ఎప్పుడైనా తిట్లు తిన్నావా? అలాంటి పరిస్థితులు కింద మనం ఉన్నాయంటే నిజంగా దేవుని నామానికే మహిమ. ఒకవేళ లేదు, ఇంకా నేనే హ్యాపీగా ఉన్నాను, నా ఆశీర్వాదం, ఉద్యోగము ఇంకా ఇదే అనుకుంటే అదైతుందండి. 2 కొరింథీ 15:22లో ఈ లోకంలో ఉన్నంతకాలమే ప్రభు రక్షిస్తాడు, ప్రభు ఆశీర్వాదం ఇస్తాడనేటటువంటి ఒక చిన్న పరిమితి కలిగినటువంటి పరిధిలో నీ దేవుని మనం చూస్తూ ఉన్నట్టు. ఎలాంటి దౌర్భాగ్యపు స్థితో ఇది, మరణానికి అవతల. అది నిత్యత్వంలో ఉన్నటువంటి ప్రభును ఈరోజే చూసేటటువంటి దృష్టితో మనం కోతలో పనిచేస్తే నిజంగా దేవునికి ఎంతగానో మహిమ కలిగేటటువంటి వారంగా జీవిస్తాం. అలాంటి ఆపదలు మనకు కలిగినప్పుడు అది ఎంత పెద్దదైనా సరే దేవుడు అందులో నుంచి మనల్ని విడిపేస్తాడు కదండి. ప్రాక్టికల్గా ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు తెలుసు. కానీ
కదా, మన శరీరాన్ని ఇబ్బంది పెట్టం, మన శరీరంతో శ్రమపడం. అందుకే అన్నీ బాగున్నప్పుడు పరిచర్య చేయడం అన్నది కట్టిపెట్టేసేయాలి మనం. అలాంటి పరిచర్య చేయొద్దు. చేయడం వల్ల ఏ లాభం లేదు. ఎప్పుడు పరిచర్య నిరంతరం, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ఎప్పుడు విశ్వాసం అనే డాలుతో, విశ్వాసములో ఉంటే విశ్వాసము ద్వారా అలాంటి పరిచర్య చేసినప్పుడు నువ్వెన్ని ఆపదలున్నా, ఆ మాట మళ్ళీ చూసుకొని నేను ముగించేస్తాను. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాట చూసుకొని మనం ముగించేసుకుందామండి. ఏమని ఉందండి ఆ మాట? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి నువ్వేమనుకుంటున్నావో, నువ్వు పూసగుచ్చినట్టు దేవునికి చెప్పినావంటే, నువ్వు ఎన్ని ఆపదల్లో ఉన్నావో దేవుడు ఉద్దేశించినటువంటి ఆ ఉద్దేశంతో నువ్వు గిన ఆయనకు తెలియజేసినావంటే అన్నిట్లో నుండి అంట, ఆ ఒకటి ఈ ఒకటి కాదు, అది మాత్రమే ఇది మాత్రమే కాదు, అన్నీ, వాటన్నిటిలో నుండి విడిపించేటటువంటి దేవుడై ఉంటున్నాడు. అందుకే 17వ వచనం చూడొచ్చు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కదండి, మన యొక్క మొర ఆయన ఆలకించాలి అంటే మనం ఆయన ఉద్దేశానుసారంగా, ఏ ఉద్దేశంతో, ఏ మోటివ్తో ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాం, ఏ మోటివ్తో మనము పరిచర్య చేస్తూ ఉన్నాం, అలాంటి క్లారిటీతో మనం చేసినప్పుడు మన ముందున్నటువంటి ప్రతి ప్రార్థన, ప్రతి మొర, ప్రతి విజ్ఞాపన, ప్రతి ఆవేదన ఆయనకు మహిమకరంగా ఆయన అందులో నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. దయచేసి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.